మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వంలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా పెట్టారు మేడం. మన పిల్లలు ఎవరైనా సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరి రాష్ట్ర అధ్యక్షులు, కొత్తగా ఎన్నుకోబడిన రాష్ట్ర అధ్యక్షులకు కానీ, మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి కానీ, ఎవరికైనా మన సంఘం అధ్యక్షులు, మన చైర్మన్ గారికి కానీ మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్కి ఇన్ఫార్మ్ చేసినా ఖచ్చితంగా మేము మరి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయం తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తాం. మరి వేదిక పైన వాళ్ళు కూడా చాలా మంది నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. మరి ఈ 2 సంవత్సరాల్లో మరి గురువు సంఘం పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి మొన్నటి రోజున కర్నూలులో ఒక మీటింగ్ పెట్టి రాష్ట్ర కమిటీని అడక్ కమిటీ వేశారు. దానితో పాటు నిన్నటి కాక మొన్నటి రోజున మరి ఎంప్లాయీస్ ఒక సంఘటితంగా చేస్తే ఏదైనా చేయగలము అన్న దానికి నిజంగానే మన ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా యూనియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్, టీచర్ ఎంప్లాయీస్ కూడా కలిసి వారందరూ మరి కొత్తగా ఎన్నుకోబడ్డారు. మన సెక్రటరీ రాష్ట్ర రెడ్డి ప్రసాద్ గారు, మరి ఎస్కే మల్లికార్జున గారు కూడా మరి సంఘం తరఫున కూడా రాష్ట్ర కమిటీ అడక్ కమిటీ వేస్తే ప్రతి మండలాలను తిరిగి వాళ్ళు కమిటీలు కూడా బలోపేతం చేస్తున్నారు. మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా జిల్లా అధ్యక్షులు అందరూ మరి ప్రతిభా అవార్డ్స్ కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మరింత ముందుకు పోవాలంటే మనం విద్యని ఫోకస్ చేయాలి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన సామాజిక వర్గ పిల్లలు మరి 10th క్లాస్ వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు మరి 580 మార్కులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు 26 మంది సెలెక్ట్ అయ్యారు. 26 మందికి మనం 25,000 చొప్పున అందజేస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి 950 మనం పైన దాటిన వారికి మరి 59 మందికి ఈరోజు మనం ప్రతిభా అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రతి సంవత్సరం ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అందరూ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీరింగ్ చదివే ఏదైనా ఇంజనీరింగ్ సివిల్ సర్వీస్ కోచింగ్ చదివే పిల్లలకి ఏదైనా మీరు మా సహాయం కావాలంటే ఖచ్చితంగా ఉంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము ల్యాప్టాప్ విషయం చెప్పాం. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే పిల్లలు మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక రోజు మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్స్ తో ల్యాప్టాప్ కూడా మీకు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ముఖ్యంగా విద్యార్థులు మరింత అన్ని రంగాల్లోనూ ముందుండాలి. మీ లక్ష్యం వైపు మీరు వెళ్ళండి. ఎవరు ఏం డిబేట్ చేసినా మనం డిబేట్ కావాల్సిన పని లేదు. ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు మీరు సక్సెస్ఫుల్ గా మీ తల్లిదండ్రులు గౌరవించి, మీ గురువులు గౌరవించి, సమాజాన్ని గౌరవించి ఈ రోజు మీరు డిగ్రీ వరకు మీరు సక్సెస్ఫుల్ గా వెళ్తే లైఫ్ లో మీకన్నా రాజు ఎవరు లేరు. మీరే రాజు, మీరే శాసిస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎంతో కష్టపడి ఇదే మనమే ఉన్నతంగా ఉన్నవాళ్ళం కాదు. ఈ రోజు మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడికి రావడం కూడా కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాస్తవానికి ఈ రోజు వాళ్ళు అంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు వాళ్ళ గోల్ ఈ రోజు నిజంగా ఫస్ట్ మార్కు, సెకండ్ మార్క్ వచ్చిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు ఇంకా వచ్చిన వాళ్ళు ఇలాగే ముందుకు పోవాలి. రానోళ్ళు మరింత ఉత్సాహంగా, మరింత శ్రద్ధగా కూడా ముందుకు రావాలి. ఎంత చదువు ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పిలవగానే ఈ ప్రోగ్రామ్ చేసిన భోజనం ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ భోజనం చేసుకొని మరి ప్రతిభా పురస్కారాల అవార్డ్స్ తీసుకొని అందరూ నిదానంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొకసారి రామాంజనేయుని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎస్ఆర్ఆర్ డైరెక్టరు, స్టేట్ సెక్రటరీ, గురువు సంఘం స్టేట్ సెక్రటరీ నిజంగానే చాలా రిస్క్ తీసుకున్నాడు. చాలా మంది అప్లై చేశారు. అప్లై చేయడము, వాళ్ళకి మెసేజ్ పెట్టడము, మళ్ళీ లింక్ క్రియేట్ చేయడము, మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేయడము, నాకు ఎప్పటికప్పుడు మరి మెసేజ్ పాస్ అయి చేయడము, ప్రతి జిల్లాలోనూ మన జిల్లా అధ్యక్షులందరినీ ఎవరున్నారు ఏంటి మన పిల్లలు అంటే అది బాధ్యత. నిజంగానే మరి కులం సంఘం తరఫున
మరి ఎస్ఆర్ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా నీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు అన్న అని కూడా తెలియజేస్తూ చాలా రిస్క్ తీసుకున్నాడు. విష్ణులో కూడా ఏంటండి